యాయాంతను భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఎంత దీన్ని నిజానికి ఇక్కడి నుంచి నాకు గంట టైం ఇస్తే తప్ప ఈ ఒక్క శ్లోకానికి అర్థం చెప్పడం దుస్సాధ్యం మిత్రులారా. మనం ఈ మతాలని కొట్టుకుని చచ్చిపోతున్నాం. మిగతా మతాల వాళ్ళు నేను ఖండితంగా ఎందుకు చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ బిలాంగ్ టు సనాతన ధర్మ అని ఖచ్చితంగా మనసా వాచా కర్మణ ఎవడైతే గట్టిగా మనసులో సంకల్పిస్తాడో వాడు మాత్రమే ఖచ్చితంగా లోకానికి మాట్లాడగలడు. మీరు చూడండి, మీరేమిటి అని అడిగితే ఐఎమ్ ఏ క్రిస్టియన్ ధైర్యంగా చెప్తున్నారు. మీరేమిటి అంటే యా ఐఎమ్ ఏ ముస్లిం సార్ అంటున్నాడు. తప్పులేదు కదా, కరెక్ట్ కదా, అది పర్ఫెక్ట్ కదా. మరి హిందువులు ఏంటి ఇట్లా చచ్చిపోతున్నారు? మరి మీరేమిటి అంటే యాక్చువల్గా నాకు అందరూ సమానమే, నాకు యాక్చువల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. ఎవడైతే నువ్వేమిటో అని అడిగితే అదేమిటో చెప్పకుండా నాంచి 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 గంటల తరబడి ఉపన్యాసం చెప్తున్నాడో వాడు హిందూ అని గుర్తించవలేను అనేట్టుగా ప్రవర్తిస్తాడు వాడు. హిందూ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం, ధర్మానికి ఎవడన్నా నష్టపరుస్తుంటే రాళ్ళెట్టి కొడుతుంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేయటం, నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్నని ఎంత ప్రేమిస్తామయ్యా, ఎవడన్నా మాట్లాడితే ఊరుకుంటామా? తోలు తీసేయం మనం. మరి ఎందుకని మనతో పాటు అమ్మా నాన్నలతో పాటు మన జన్మతో పాటు ఏ అమ్మా నాన్నలకైతే పుట్టామో మన జన్మతో పాటు మనతో పాటు వచ్చిన ఇంకొక ఆర్నమెంట్ ఏంటో తెలుసా? ధర్మము, సనాతన ధర్మము లేదా మన మతము. హిందూ మతము అనుకోండి, దీని మతం అనే పిలుద్దాం, పోనీ హిందూ మతము అనుకోండి. దీన్ని ఎవడో ఏదో అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, కన్వర్షన్స్ జరిగిపోతుంటే ఎవడో మాట్లాడేంటి, పెద్ద రీసౌండ్ రాదేంటి, వేరే చోట్ల వస్తుంది ఏంటి, వేరే మతాలకు వస్తుంది ఏంటి, ఇక్కడ రావట్లేదేంటి అంటే దాని అర్థం ఏమిటంటే ఇది నాది అని ఫీల్ అవ్వట్లేదన్నమాట. అమ్మా నాన్నల్ని ఫీల్ అయినట్టుగా, ఇది నాది అని భావించినట్టుగా, త్రికరణ శుద్ధిగా నీతో ఉన్నది నాతో ఉందని అనుకోవట్లేదు. కర్ణుడి కవచకుండలాగా నాతో పాటే ఉంది, దీన్ని నేను కాపాడుకోవాలి అనే ప్రయత్నం లేదనమాట. ఇంకెందుకు రా హిందువు అని ట్యాగ్ తగిలించుకుని ఊరికే గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే సరిపోయిందా అంటే నేను అదే అనేది. భగవద్గీత కనుక మీరు ఒకసారి ఉపవాసం పడితే ప్రతి ఇంట్లోనూ వివేకానంద లాంటి మహనీయుడి ప్రతిష్టాపన జరిగేంత వరకు భారతదేశానికి పూర్వ వైభవం వచ్చే అవకాశం లేదు మిత్రులారా. గుర్తుపెట్టుకో, ఇది మన బాధ్యతను ఫీల్ అవ్వాలి. ఆస్తుల్ని కాపాడుకుంటున్నాం, అమ్మా నాన్న కాపాడుకుంటున్నాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాం, ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవ్వడూ ముందుకు రాడు. అంటే రోజుకి దాదాపుగా కొన్ని లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా కన్వర్షన్స్ చేస్తున్నారంటే మీరు చూడండి. కన్వర్షన్ అంటే తల్లిని మార్చడం. నాన్న తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత నీచులు, ఎంత స్వార్థపరులు, ఎంత దారుణం అది. ఈ భక్తి ఛానల్ ప్రారంభించినప్పుడు నేను హిందూ జాతి ఉద్ధరణ, హిందూ ధర్మం ఉద్ధరణకే మా జీవితాలను అంకితం చేశామని నరేంద్ర చౌదరి ఆయన భార్య అయిన రమాదేవి గారు ఇద్దరు సంకల్పిస్తే వాళ్ళకి ఎంత ధైర్యం అండి, ఎంత కమిట్మెంట్ ఉందండి. అండర్లైన్ కమిట్మెంట్, కమిట్మెంట్, కమిట్మెంట్. జీవితంలో కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను దీనికే కట్టుబడి ఉన్నాను అని మాట్లాడగలగాలి. మనకెందుకులేండి కొంచెం టోన్ డౌన్ చేసి మాట్లాడండి అంటుంటారు. అంటే వాడికి ధైర్యం లేదనమాట, హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అనమాట. అలాంటి వాడు మనలో ఉండటం కూడా సిగ్గుపడే విషయమే. కాబట్టి దీనికి సవిస్తరంగా రేపు కొన్ని చెప్పుకుంటూ